హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ టైమ్ సినిమా. సెల్లార్ డోర్ మూవీ రివ్యూ. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 37 minutes ఉంది. ఫస్ట్ ఈ మూవీ ట్రైలర్ చూశాను, ఇదేదో హారర్ అండ్ థ్రిల్లర్ లాగా ఉంది అనుకున్నా. కానీ మూవీ స్టార్ట్ చేసాక తెలిసింది ఏంటంటే మూవీ స్టార్టింగ్ జస్ట్ ఓకే, 30 minutes క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకున్నారు. తర్వాత అయినా మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్ళారా అంటే అది లేదు. 50 minutes తర్వాత మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్ళింది. లాస్ట్ 35 minutesలో హర్రర్ని కానీ థ్రిల్లర్ని కానీ అసలు వీళ్ళు ఏం చూపిస్తారు అని అనుకుంటే అసలు మూవీలో హర్రర్ లేదు, ఏం లేదు. ట్రైలర్లో హర్రర్ మూవీ అని చూపించారు అంతే, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నేను ఊహించలేదు. బాగుంది క్లైమాక్స్ ట్విస్ట్. మూవీ మొత్తం సెల్లార్ డోర్ గురించి ఉంటుంది, కానీ ఆ డోర్ని మాత్రం ఓపెన్ చేయరు. స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఇంట్లో సెల్లార్ డోర్ ఉంటుంది, ఆ డోర్ని ఓపెన్ చేయొద్దని కండిషన్స్ పెడతాడు ఇంటి ఓనర్. అయితే అసలు ఆ డోర్ని ఎందుకు ఓపెన్ చేయొద్దు, చేస్తే ఏమవుతుంది అనేది మిగతా స్టోరీ. క్యారెక్టరేషన్ బాగానే రాసుకున్నారు అనిపించింది. మూవీ ఫస్ట్ 40 minutes చాలా స్లోగా ఉంది, తర్వాత జస్ట్ ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. నేను ట్రైలర్ చూడడం వల్ల మూవీ నాకు అలా అనిపించవచ్చు. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చలేదు. మీరు ట్రైలర్ చూడకండి, మూవీని డైరెక్ట్గానే చూడండి, మీకు నచ్చుతుందేమో. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.